ఏపీలో భారీ మెజార్టీతో గెలుపొందిన కూటమి ప్రభుత్వంలోని 50 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న రైస్ సర్వే ఫలితాలు రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి. ఇందులో గ్రీన్ జోన్ అంటే పనితీరు బాగున్న ఎమ్మెల్యేలు 28 మంది ఉండగా పర్వాలేదు అన్న వారి సంఖ్య 97గా తేలింది. వీరిని ఆరెంజ్ జోన్లో చేర్చారు. పనితీరు బాగోలేదన్న వారిని రెడ్ జోన్లో చేర్చారు. పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలు 50 మంది ఉన్నట్లు సర్వేలో తేలింది. వీరిలో తొలిసారిగా గెలిచిన వారే ఎక్కువగా ఉండడం గమనార్హం. సర్వే పూర్తి వివరాలను ఈ రోజు ప్రకటించనున్నట్లు సర్వేయర్ ప్రవీణ్ తెలిపారు. అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12న జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 270 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు బ్లాక్ బాక్స్ కీలకంగా మారింది. అయితే ప్రమాద స్థలంలోని శకలాల మధ్య లభ్యమైన ఈ బాక్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆధునిక పరిజ్ఞానంతో ప్రమాదాన్ని విశ్లేషించేందుకు బ్లాక్ బాక్స్ ను అమెరికా పంపినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు ముంపున గురికాకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్, నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నగరపాలక సంస్థ అధికారులతో ముంపు ప్రాంతాల సమస్యపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాల సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితిపై ముందుగానే ఒక అంచనా వేయాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా హైటెక్ బస్టాండ్, తుమ్మలోవ, కృష్ణానగర్, రైల్వే స్టేషన్ రోడ్, విఎల్పురం సహా నగరంలోని 13 ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నీటిని తోడేందుకు ఉపయోగిస్తున్న డ్రైనేజీ పంపింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయో లేదో పరిశీలించాలన్నారు. అదేవిధంగా వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా డ్రైనేజీలో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. ప్రతి వర్షాకాలంలోనూ ప్రజలు తరచూ ఇబ్బందులకు గురికాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో ఎస్సీఎం సిహెచ్ కోటేశ్వరరావు, ఆరోగ్య అధికారిని ఏ వినూత్న, డీసీపీ శ్రీనివాస్, ఈఈలు మాధవి, రీటా, అలీషేక్, సీఈఓసీ రవితేజ పాల్గొన్నారు. నిడదవోలు రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా రాజమహేంద్రవరం తాడేపల్లిగూడెం వైపు నుంచి వాహనాలను ఈ రోజు నుంచి దారి మళ్లించినట్లు కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత వెల్లడించారు. వాహనదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న 2 ఖైదీలు ప్రత్యేక పెరోల్పై విడుదలయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు జైలు సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ వెల్లడించారు. ప్రత్యేక పెరోల్ పొందిన కోనేటి సత్యబాబు, గజ్జవరపు మురళీకృష్ణులను నిన్న జైలు నుంచి విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. విడుదలైన ఖైదీలకు ప్రభుత్వ ఉత్తర్వులు వివరించడంతో పాటు వ్యక్తిగత బాండ్లు, హామీలను తీసుకుని విడుదల చేశామన్నారు.